అష్టావక్ర మహర్షి తన శిష్యుడైన జనకుణ్ణి హేళన చేస్తున్నాడు. జనక, నీవు గృహస్థ ఆశ్రమంతో బంధం పెట్టుకున్నావు, సన్యాసి ఆశ్రమం అంటే భయపడుతున్నావు. జనకుడు ఏమంటాడంటే జ్ఞానము వలన మాత్రమే మోక్షం వస్తుంది, ఆశ్రమం వలన కాదు. జ్ఞాని జీవన విధానం ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది. నేను గృహస్థ జీవన విధానం గడపటానికి, అంటే నేను గృహస్థగా ఉండటానికి కారణం నా ప్రారబ్ధం, నా అజ్ఞానం కాదు. కాబట్టి నేను తామరాకు మీద నీటి బొట్టులాగా గృహస్థ జీవనం గడుపుతున్నాను. నేను జనం మధ్యలో ఉంటాను, కుటుంబంతోనే ఉంటాను, కానీ అసంగంగా ఉంటాను. శాంతి, భద్రత, ఆనందం కోసం వారి మీద నేను ఆధారపడను. నేను ప్రారబ్ధానికి కట్టుబడి ఉన్నాను. నా జీవితంలో నుండి ప్రారబ్ధం ఎప్పుడు ఏది తీసుకున్నా నేను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. గురువుగారు, నేను ఏ వస్తువుతోనూ ఏ వ్యక్తితోనూ బంధం పెట్టుకుని గట్టిగా పట్టుకుని కూర్చోను. నాకు భావోద్వేగాలు లేవు, కాబట్టి నాకు భయం లేదు. అభద్రతాభావం అంతకంటే లేదు. ఎవరు ముక్త పురుషుడు? ఎవరంటే తన సర్వస్వం తన దేహంతో సహా త్యజించటానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం. ఈ ప్రపంచంలో నాది అంటూ ఏదీ లేదు, నాకు అంటూ ఏదీ లేదు. జీవన్ముక్తుడంటే ఎవరు? జీవన్ముక్తుడంటే ఏ క్షణంలోనైనా ఏదైనా తన దేహంతో సహా త్యజించటానికి సంసిద్ధంగా ఉన్నవాడు. జనకుడు అంటున్నాడు, అటువంటి మానసిక స్థితిని నేను అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నన్ను నేను బంధం లేని ముక్త పురుషుడుగా చూసుకుంటాను.